25th క్వశ్చన్ గురించి డీల్ చేద్దాం. ఈ క్వశ్చన్ లాగరిథం అనే చాప్టర్ నుంచి వచ్చిన ప్రశ్న అనమాట. ఒకసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే 2 log 5 ప్లస్ 1/2 log 9 మైనస్ log 3 ఈక్వల్ టు log x అయితే x విలువ కనుగొనండి. ఫైండ్ ది x వాల్యూ. ఇప్పుడు చూడండి x విలువ కనుక్కుంటున్నాం అంటే ఏ విధంగా చేయాలో ఒకసారి చూడండి. వెరీ ఈజీగా టేకప్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి లాగ్ ముందు ఏదైతే ఉందో నెంబర్ అది వచ్చేసి తర్వాత లాగ్ తర్వాత 5 ఉందనుకో దానికి పవర్లో అవుతుంది. ఇప్పుడు చూడండి ఏ విధంగా రాస్తున్నాం ఆ స్టెప్ని log 5 స్క్వేర్ రాస్తున్నాం. నెక్స్ట్ ప్లస్ ఇప్పుడు ఇదేమవుతుంది log 9 హోల్ పవర్ ఆఫ్ 1/2 మైనస్ log 3 పవర్ ఆఫ్ 1 ఏం లేదంటే 1 అటుపోతే కూడా 3 పవర్ ఆఫ్ 1 అవుతుంది ఈక్వల్ టు log x. మనం ఎవరిని కనుక్కోవాలి log xని కనుక్కోవాలి. అంటే log xని కాదు x విలువను కనుగొనాలి. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది log 25. దీన్ని ఎట్లా రాయొచ్చు log √9 1/2 పవర్లో ఉంటే దాన్ని రూట్లో రాసుకోవచ్చు 1/2 √9 మైనస్ log పవర్ ఆఫ్ 1 ఎంత 3 అంటే నెక్స్ట్ ఏంటి log x. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు log 25 ప్లస్ log √9 అంటే 3 మైనస్ log 3 ఈక్వల్ టు log x. సేమ్ ఎక్కడెక్కడ ఉన్నాయి log 3 ఉంది ప్లస్లో మైనస్ log మైనస్లో ఉంది. ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందంటే log 25 ఈక్వల్ టు log x. బోత్ సైడ్స్ log క్యాన్సిల్ రిమూవ్ చేస్తే x ఈక్వల్ టు ఏమవుతుంది 25 అవ్వడం జరుగుతుంది. 25 ఏ ఆప్షన్లో ఉంది ఆప్షన్ బిలో ఉంది. బి ఫర్ భారత్. చూడండి ఏ విధంగా చేయగలరు. 26th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే log x ప్లస్ y/3 ఈక్వల్ టు 1/2 log x ప్లస్ log y అయినా x/y ప్లస్ y/x విలువను కనుగొనండి. ఈ యొక్క క్వశ్చన్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. చూడండి క్వశ్చన్కి ఏ విధంగా వేరియేషన్స్ ఉన్నాయో ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ సిరీస్ అందుకే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఎస్ఐ ఆస్పిరెంట్స్కి కానీ సెంట్రల్ ఎగ్జామినేషన్స్కి కానీ చాలా యూజ్ అవుతుంటుంది అనమాట. ఈ సిరీస్ అనేది ఈ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా చేసినంటే ఎగ్జామ్లో 50% ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసినట్లే. ఒకసారి చూడండి ఏ విధంగా టేకప్ చేయగలుగుతున్నామో ఒకసారి చూడండి. log x ప్లస్ y/3 ఈక్వల్ టు 1/2 log x ప్లస్ log y. ఓకే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే దీని నుంచి మనం x/y ప్లస్ y/x యొక్క విలువ వస్తుంది. ఆ విలువ ఏంటో మనం చెప్పాలి. అంటే ఆప్షన్ ఏలో 6 ఉంది, బిలో 5 ఉంది, 7 ఉంది, 8 ఉంది. ఏదో ఒక వాల్యూ అయితే రావడం జరుగుతుంది. చూడండి అది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే log x ప్లస్ y/3. చూడండి దీన్ని ఎలా చేయొచ్చు log x ప్లస్ log y అంటే log x log xy అనమాట. ఇప్పుడు చూడండి 1/2 ఉంది log xy అవుతుంది. ఇప్పుడు చూడండి దీన్ని ఏం చేయగలుగుతున్నాం log x ప్లస్ y/3 ఈక్వల్ టు 1/2 ఏమవుతుంది రూట్ అవుతుంది. చెప్పాం కదా log √(x/y). ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నాం బోత్ సైడ్స్ లాగ్ని రిమూవ్ చేస్తున్నాం. సంవర్గమానాన్ని తొలగిస్తున్నాం బోత్ సైడ్స్ ఇరువైపులా. ఇప్పుడు చూడండి ఏం మిగులుతుంది x ప్లస్ y/3 ఈక్వల్ టు √(xy). ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ మనకు మిగిలింది. ఓకే ఈ ఈక్వేషన్ మిగిలినప్పుడు మనం నెక్స్ట్ ఇంకేం చేయాలి చూడండి. అందరు చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ దాకా వచ్చేసి స్ట్రక్ అయిపోతూ ఉంటారు. ఓకే ఇప్పుడు నువ్వు చేయడానికి ఛాన్సెస్ ఏముంది బోత్ సైడ్స్ వర్గం చేసినప్పుడు ఆన్సర్ వస్తుంది. ఇరువైపులా వర్గం అంటే బోత్ సైడ్స్ స్క్వేరింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం x ప్లస్ y/3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √(xy హోల్ స్క్వేర్. అంతేనా వెరీ సింపుల్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం x ప్లస్ y హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. ఆ 9 ఏం చేస్తున్నాం ఇటు సైడ్ పంపిస్తున్నాం అంటే 9. ఇప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది xy మిగులుతుంది. ఓకే నెక్స్ట్ ఇది ఎలా ఉంది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం x² ప్లస్ y² ప్లస్ 2xy ఈక్వల్ టు 9xy. ఓకే ఇప్పుడు చూడండి
ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం, దీని నుంచి ఏదైనా ఒక ఈక్వేషన్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి ఏ విధంగా ఎక్స్ బై వై విలువలు రావాలి, బైల్లో రావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, డివైడింగ్ విత్ బోత్ సైడ్ డివైడింగ్ విత్ ఎక్స్ వైతో డివైడ్ చేస్తాం. ఈ ఎక్స్ వైతో డివైడ్ చేస్తే ఎలా ఉందో చూడండి, ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 9xy. ఇప్పుడు చూడండి బోత్ సైడ్స్ ఎక్స్ వైతోగా, ఎక్స్ వైతో చేస్తున్నాం, ఈ ఎక్స్ వైతో చేస్తున్నాం, ఈ ఎక్స్ వైతో చేస్తున్నాం, ఈ ఎక్స్ వైతో చేస్తున్నాం. వెరీ సింపుల్. చూడండి, ఎక్స్కి క్యాన్సల్, ఒక ఎక్స్ పోతే ఇంకొక ఎక్స్ ఉంటుంది. ఇక్కడ వైకి క్యాన్సల్, ఒక వై పోతే ఇంకొక వై ఉంటుంది. ఇక్కడ ఎక్స్వైకి ఇక్కడ ఎక్స్వైకి, ఇక్కడ ఎక్స్వైకి ఇక్కడ ఎక్స్వైకి క్యాన్సిల్ అయితే ఇప్పుడు మిగిలేది ఏంటంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 9. ఇప్పుడు ఈ స్టెప్ ఏమవుతుంది, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు 9 -2 మైనస్ ఇప్పుడు +2 ఉంది, అటు సైడ్ పోతే -2 అవుతుంది. -2 చేస్తే ఏమొస్తుంది, 7 వస్తుంది. డైరెక్ట్గా రాస్తున్నాం 7 అని. ఇప్పుడు చూడండి, మనం సాల్వ్ చేసిన ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు 7 అనమాట. ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు 7. ఆన్సర్ వచ్చిందా, ఒకసారి చూడండి. ఈ ఆన్సర్ కరెక్టా కాదా ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు చూడండి ఆన్సర్ ఉందా, ఎక్కడైనా ఆప్షన్ సిలో ఉంది, సి ఫర్ క్రికెట్. ఇప్పుడు చూడండి మనం ఏ విధంగా చేయగలుగుతున్నాం, ఏ క్వశ్చన్ కూడా ఒక స్టెప్లో ఆన్సర్ అయితే లేదు, ప్రతి క్వశ్చను చాలా డిఫికల్ట్గా ఉంటాయి. ఎగ్జామ్ హాల్లో వచ్చే క్వశ్చన్స్ ఈ లెవెల్ ఆఫ్లో ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఈ లెవెల్ ఆఫ్లో ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. చూడండి ఏం చేసామో మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. ఫస్ట్ చూడండి, సేమ్ ఇచ్చిన క్వశ్చన్ గివెన్ దట్ అని తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నామంటే 1/2 ఏమవుతుంది, రూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, లాగ్ బోత్ సైడ్స్ని ఏం చేసినాం, క్యాన్సిల్ చేసుకున్నాం. క్యాన్సిల్ చేసుకున్న ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం చేయగలుగుతాం, మనం ప్రూవ్ దట్. చూడండి ఈ విధంగా వచ్చే విధానంలో మనమే అజంప్షన్ చేసుకోవాలి, అది ఫస్ట్ మెయిన్ థింగ్. ఇప్పుడు చూడండి, దీన్ని బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే XY మిగులుతుంది. ఆ విధంగా అజంప్షన్ చేసుకున్నాం. తర్వాత ఏమొస్తుంది, ఈ 9 ఉన్నదాన్ని అటు సైడ్ పంపించాం. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఈ ఫార్ములా ఏర్పడింది, ఆ ఫార్ములా నుంచి వచ్చిన బోత్ సైడ్స్ XYతో డివైడ్ చేసినాం. XYతో డివైడ్ చేస్తూ వచ్చేది ఆన్సర్. వెరీ ఈజీ. చూడండి మీరు చేసే విధానంలో క్లారిటీ ఉండాలి, అది స్టెప్ బై స్టెప్ చాలా స్లోగా చేయాలి. తెలిసిన క్వశ్చన్ అని పదే డైరెక్ట్ స్టెప్స్ వేసుకుంటూ వెళ్తే క్లమ్జీ అవుతుంది, కన్ఫ్యూజన్ గురై ఆన్సర్ తప్పు వచ్చి నెక్స్ట్ క్వశ్చన్స్ మీద ఫోకస్ అనేది తగ్గుతుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏదైనా కానీ క్లియర్గా చేయాలి. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి చూసిన వెంటనే ఆన్సర్ పెట్టడానికి, అలాంటి క్వశ్చన్స్ మీద నువ్వు ఫోకస్ చేయాలి. కానీ ఇలాంటి లెంతీ క్వశ్చన్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు దాన్ని మనం షార్ట్ కట్ విధానంలో ఫస్ట్ స్టెప్ వేసి డైరెక్ట్ లాస్ట్ స్టెప్ వేయాలంటూ సాధ్యమైతే అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అందుకే ప్రతిసారి మీరు ఎవ్రీ స్టెప్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. చూడండి ఇక్కడ ఎన్ని ఫార్ములాస్ యూజ్ అయినాయి. ఇక్కడ 1/2 వచ్చింది, 1/2ని రూట్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు log x ప్లస్ log y ఉంటే ఏం రాస్తాం, log xy అని రాస్తాం. ఇప్పుడు దాన్ని మార్చుకున్నాం. తర్వాత వచ్చేసి బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసినాం. తర్వాత బోత్ సైడ్స్ డివైడింగ్ XYతో చేసాం. చూడండి ఎన్ని చేస్తే ఈ యొక్క క్వశ్చన్కి సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 27th క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోదాం. లాగ్ ఇది ఎలా చదవాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి, అది మెయిన్ థింగ్. log 10 బేస్ టు ది 100 అని చదువుతారా, లేదా log 100 బేస్ టు ది 10 అని చదువుతారా? సెకండ్ చదివినట్లే చదవాలి, log 100 బేస్ టు ది 10 అని చదవాలి. చూడండి చాలామంది స్టూడెంట్స్ చదవడం విధానం కూడా తెలియదు అనమాట. అందుకోసమే చెప్తున్నా, అంటే కొంత తెలియని వాళ్ళ కోసం మాత్రమే. మనల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని కేవలం టీచింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందుకోసమనే చెప్తున్నా, చదివే వాళ్ళకి ఏ విధంగా చదవాలి అనేది కూడా. నెక్స్ట్ చూడండి, log 1000 log 0.01 టు ది బేస్ 10 log 0.01 టు ది బేస్ 0.01 విలువలను తెలుపు. చూడండి 1, 2, 3, 4 క్వశ్చన్లు కలిపి ఒకే దాంట్లోనే ఇవ్వడం జరిగింది. అంటే ఈ 4 క్వశ్చన్లని చూసిన వెంటనే ఆన్సర్ పెట్టే విధానంగానే చేయాలి. ఓకే, కాన్సెప్ట్ లేకోకున్నట్ల చూసిన వెంటనే ఆన్సర్ చేస్తూ వెళ్ళిపోవాలి. అది చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నామో. ఫస్ట్ క్వశ్చన్ని కాన్సెప్ట్ విధానంలో చూద్దాం. ఇప్పుడు 100 అని ఉంది, 10 స్క్వేర్గా రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు, 10⁻1గా రాయొచ్చు. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాస్తామో ఇప్పుడు చూడండి. నెక్స్ట్ స్టెప్ 2/1 పవర్లో ఏవైతే ఉన్నాయో అవి ముందుకు రాసుకోవాలి. నెక్స్ట్ ఏంది, log 10 టు ది బేస్ 10 అని. ఇప్పుడు చూడండి మనం ఆల్రెడీ చెప్పాం, log ఏ అంటే ఆన్సర్ ఆల్వేస్ 1 అని.
ఇప్పుడు అలానే ఉంది కదా log 10 బేస్ టు ది 10 అని. సేమ్ ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయగలుగుతున్నాం? 2/1 అంటే ఏంటి? 2. log 10 టు ది బేస్ 10 అంటే 1. 2 ఇంటూ 1 2. చూడండి ఫస్ట్ దానికి 2 ఉండాలి. 2 ఎక్కడెక్కడ ఉంది? 1 2 3 3 ప్లేస్లో ఉంది. ఇదైతే ఆన్సర్ కాదు. తెలిసిపోయింది. చూడండి మనం ఫస్ట్ చేసిన వెంటనే ఒక ఆన్సర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు సెకండ్ది కూడా మనం చేయాలి. ఓకే, సెకండ్ చూడండి. ఇప్పుడు మనం చేస్తాం సెకండ్ది కూడా డైరెక్ట్గా కూడా చేయొచ్చు, ఆన్సర్ 3 అని. కానీ చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తున్నాం? log 1000 ఉంది. log 1000 అంటే log 10 క్యూబ్గా రాసుకుంటాం. log 10 క్యూబ్గా రాసుకుంటే ఇప్పుడు ఏమొస్తుంది? 3 ముందుకు వస్తుంది, log 10 వస్తుంది. ఈ log 10 వాల్యూ ఎంత అంటే 1. అందుకే డైరెక్ట్గా 3 అని పెడుతున్నాం. ఎందుకు సార్ log 10 వాల్యూ? ఇప్పుడు చూడండి ఇక్కడ log 1000లో కానీ 10,000 కానీ 1,00,000 కానీ ఎంతైనా ఇవ్వని, ఎన్ని జీరోస్ ఉంటే అదే ఆన్సర్. ఇప్పుడు చూడండి ఫర్ సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. log 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. దీని ఆన్సర్ ఏంటి? 7. దాన్ని చేసుకుంటూ కూర్చోకూడదు ఎగ్జామ్ హాల్లో కూడా. చూడండి అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి? 3. డైరెక్ట్గా 3 పెట్టేస్తే సరిపోతుంది. ఇదంతా రాయాల్సిన అవసరం అయితే ఎటువంటి పరిస్థితుల్లో లేదు. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేయండి. ఇది కొంచెం ఇంపార్టెంటే, మీరు కన్ఫ్యూజన్ గురి అవుతూ ఉంటారు కాబట్టి 0.01 బేస్లో వచ్చేసి 10. ఇప్పుడు చూడండి దీన్ని ఏ విధంగా రాయగలుగుతున్నామో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే log 1 2 పాయింట్ల తర్వాత 0 ఉంది కాబట్టి 2 జీరోలు బేస్ టు ది 10. ఇప్పుడు చూడండి log ఇదేం చేస్తాం? పైకి పోతుంది అంటే -2 అవుతుంది. అంతే కదా, 100లో ఉంది 10 స్క్వేర్ లాగా రాస్తాం. మళ్ళీ ఇంకొక స్టెప్ ఎక్స్టెన్షన్ చేస్తున్నా. 1/10². ఇప్పుడు 10. ఇప్పుడు ఆ 10 స్క్వేర్ పైకి వెళ్తే ఏమవుతుంది? 10⁻⁻2 అవుతుంది. 1/a⁻m అంటే ఏమవుతుంది? a⁻−m అంతే. ఇక్కడ 10. ఇప్పుడు చెప్పండి 10 ఏం లేదంటే 1 ఉన్నట్లు. అప్పుడు -2/1 log 10 బేస్ 10 ఎంత అవుతుంది? 1 అవుతుంది. -2/1 ఎంత ఆన్సర్? 1. డైరెక్ట్గా చెప్పగలుగుతున్నాం. -2 సారీ 1 అని చెప్పాం, 2 -2. చూడండి log 10 బేస్ 10 వాల్యూ వచ్చేసి 1 -1 2/1 ఎంత వాల్యూ? -2. ఫినిష్. ఇప్పుడు చూడండి మనకు ఆన్సర్ -2 ఉన్నదే ఆన్సర్ అనమాట. -2 ఎక్కడెక్కడ ఉంది? ఇప్పుడు -2 సారీ ఇప్పుడు సెకండ్ వచ్చేసి 3 కదా. 3 ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అంటే ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇదే వచ్చేసింది ఆన్సర్. ఆన్సర్ ఏమొచ్చింది? ఆప్షన్ ఏ వచ్చింది. చూడండి 2 చేసేటలకే మనకు తెలిసిపోయింది. ఈ రెండింటిని సాల్వ్ చేసేలోపు మనకు ఆన్సర్ తెలిసిపోయింది. తర్వాత ఆప్షన్స్ చూడాలి. మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు క్వశ్చన్స్కి ఆప్షన్స్ లేకున్నట్లు ప్రాక్టీస్ చేస్తుంటారు. అందుకే ఫస్ట్ ఆప్షన్స్ని ముందు ఉంచుకొని ప్రాక్టీస్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి ఆప్షన్స్ అనేది మీరు రాసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ 2 చేయడం వల్ల ఇవి 3 ఎలిమినేట్ అయిపోయాయి. ఫస్ట్ 1 చేయడం వల్ల 1 ఎలిమినేట్ అయింది. ఈ 3 ఆన్సర్ ఉండేది. ఇప్పుడు ఈ 2ది కనుక్కునే లోపు ఇవన్నీ ఎగిరిపోయాయి. అంటే ఎగ్జామ్ హాల్లో ఈ 2 నువ్వు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మనం సాల్వ్ చేద్దాం, ఎగ్జామ్ హాల్లో అయితే లేదు. ఇప్పుడు ఇది కూడా మనం సాల్వ్ చేసినాం. ఇది సాల్వ్ చేస్తే -2 వచ్చింది. ఈ -2 ఉంది, థర్డ్ దాంట్లో -2 ఇక్కడ ఉంది, ఇంకెక్కడ లేదు. అంటే ఇప్పుడు లాస్ట్ది ఏముంది? ఇప్పుడు చెప్పాము ఇందాకనే log 0.01 ఉంది. సేమ్ ఉన్నాయి. సేమ్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏంటి? 1. ఇంకా వేరే విధంగా మీరు చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. 1 ఇక్కడే ఉంది, అదే ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుందాం. log 0.001 అని ఉంది. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అనేది కూడా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారా? చూడండి ఇంతకుముందు 1000 అని ఉండేది. 1000 ఉంటే ఎన్ని జీరోస్ పెట్టేవాళ్ళ? 3 జీరోస్ పెట్టేవాళ్ళు. అట్లా ఈ క్వశ్చన్కి అన్ని 1 2 3 -3 పెట్టాలి అంతే. ఓకే, అలా ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ రావడం జరిగింది. ఏ ఫర్ ఓకే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎంఆర్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తోనే మేము ఇంకా ముందుకెళ్తాం. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.